జ్వరంతో బాధపడుతున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటర్లు వేశారు. పవన్ కళ్యాణ్ కు ఏ జ్వరం వచ్చిందో తనకు తెలియదంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నిజంగానే అస్వస్థతకు గురయ్యాడా, లేదా షూటింగ్ లో ఉన్నాడా, లేదా చంద్రబాబు లోకేష్ పై అలిగాడా అని అనుమానం వ్యక్తం చేశారు. 8 నెలల కూటమి ప్రభుత్వంలో ఒక్క హామీ కూడా నెరవేరలేదని అంబటి విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో అసత్యాలు చెప్పారని అంబటి ఆరోపించారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేయడం సరికాదన్నారు. హామీలు అమలు చేయడంలో చంద్రబాబుకు ఉన్న 40 ఏళ్ల అనుభవం ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం బాగా తగ్గిపోయిందని ఆరోపించారు. కూటమి పాలనలో అన్ని మోసాలు, దాడులు, అరాచకాలేనని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త నగరాలు నిర్మించడం సాధ్యం కాకపోవచ్చన్నారు. 3 రాజధానులపై తమ స్టాండ్ ఏమిటో త్వరలో చెప్తామని అంబటి రాంబాబు తెలిపారు.